అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్కువ మోతాదులో టమాటా కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 20 గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన గుడ్లను కారం, ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 6 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. 5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకటిన్నర కప్పు ఉల్లిపాయలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచిన టమాటోలు 3 కప్పులు వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ముందుగా మనం నానబెట్టి ఉంచిన నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జు వేసుకొని కలుపుకోవాలి. సరిపడా పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ మాకు ఉప్పు సరిపోలేదు, కొంచెం వేసుకున్నామండి. ముందుగా మనం ఫ్రై చేసి ఉంచిన కోడిగుడ్లు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నోరూరించే టమాటా కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.